రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీమ్లో విలీనం చేస్తూ సర్కారిచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవో వల్ల పాలిటెక్నిక్ విద్య స్వతంత్రతను కోల్పోతుందని, ఉన్నత విద్యావకాశాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు బీటెక్ కోర్సుల్లోకి వెళ్లే మార్గం మూసుకుపోతుందని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలని శక్తి విభాగంలో కంటే ఏదైతే కార్మిక శాఖ ఉండేదో దానికి పేరు మార్చి దానిలో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యార్థులు అదేవిధంగా అధ్యాపకులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా ఏబీవీపీ తరపున ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి అదేవిధంగా పాలిటెక్నిక్ ఏదైతే టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులను ఆయా కార్యాలయాన్ని ముట్టడించడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక మొత్తం 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు అదేవిధంగా మరో 54 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి సుమారు 60,000 మంది విద్యార్థులు ఏటా పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ శాతం చూసినట్లయితే కనుక పాలిటెక్నిక్ విద్యకు వెళ్లే వాళ్ళలో పేద మధ్యతరగతి విద్యార్థులే అత్యధిక సంఖ్యలో ఉంటారు. వీళ్ళంతా కూడా దాదాపు 60% మంది వరకు చూసినట్లయితే కనుక వాళ్ళు పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ వైపు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు ఎవరైతే లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఆ అవకాశం ఉండదు అనేది వాళ్ళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఈ స్కిల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి శిక్షణ పొందినటువంటి విద్యార్థులు జాబ్ రెడీగా బయటకు వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ అంటే ఇటు బీటెక్ కావచ్చు, పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి కోర్సులు చేసిన వాళ్ళకి ఆ కోర్సు పూర్తయిన వెంటనే తక్షణం వాళ్ళకి స్కిల్ అప్గ్రేడ్ చేసి జాబ్ రెడీగా చేయాలన్న లక్ష్యంతో ఈ స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం మొదట శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు అలాంటి స్కిల్ యూనివర్సిటీలోకి అది కూడా కార్మిక శాఖకి అటాచ్ చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిలో కనుక పాలిటెక్నిక్ విద్యను భాగం చేసినట్లయితే విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ వైపు వెళ్లే అవకాశం సన్నగిలుతుందనేది వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చివరికి పాలిటెక్నిక్ చేసినటువంటి విద్యార్థులు స్కిల్డ్ లేబర్గా మిగిలిపోవాల్సి వస్తుంది. తమ తల్లిదండ్రులు సాధారణ ఉద్యోగాలు చేస్తూ ఉండగా తాము కూడా అదే పరిస్థితిలో మిగిలిపోతామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని పీపీపీ మోడల్లో ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విభాగంలో తీసుకొస్తున్నారు. ఈ విధానం తీసుకొచ్చినప్పుడు సాధారణంగా దీనికి ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. అదే బాడీ రేపొద్దున ఫీజుల్ని కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఇంజనీరింగ్ విద్య కావచ్చు, పాలిటెక్నిక్ విద్య కావచ్చు, వీటికి సంబంధించిన ఫీజుల్ని అధికారికంగా ఏదైతే ఫీజుల నియంత్రణ విభాగం ఏదైతే ఉందో దాని వైపు నుంచి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి ఎవరైతే గవర్నింగ్ బాడీ ఉంటుందో వాళ్ళు స్కిల్ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీయే ఈ ఫీజులు నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ గవర్నింగ్ బాడీలో భవిష్యత్తులో ఎక్కువగా కార్పొరేట్ ఉండే అంటే 50% గవర్నమెంట్ 50% కార్పొరేట్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ వైపు నుంచి ఎక్కువ ఈ ఫీజులకు సంబంధించి ఒక అంటే గవర్నమెంట్ నియంత్రణ చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ప్రైవేట్ విధానంలోనే ఫీజులు ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా గవర్నమెంట్ విభాగంలో ఇప్పుడు ఏవైతే 59 కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయో అలా మనం పాలిటెక్నిక్ విద్య ఏదైతే ఉందో అది గవర్నమెంట్ విభాగంలో ఉండకుండా పోతుంది. పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం అని కూడా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విమర్శిస్తున్నారని చెప్పొచ్చు. ఇక అటు అధ్యాపకుల విషయానికి వచ్చినట్లయితే టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అధ్యాపకులే దీనికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఉందో దానికి ఏవైతే కార్పొరేట్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నారో ఆ భాగస్వాములు ఎవరు, ఎంతమంది ఉంటారు, దీనికి సంబంధించినటువంటి స్కిల్ని ఎన్హాన్స్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరు వస్తారన్న విషయాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి అధికారికమైనటువంటి సమాచారం అందించిన నేపథ్యంలో రేపు ఇదే అధ్యాపకులు అక్కడికి వెళ్ళి బోధించాల్సి వస్తే వాళ్ళకి వేతనాలు ఎవరు చెల్లిస్తారు? ఒకవేళ అలా లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళి బోధించాల్సిన అవసరం లేదు, కేవలం ఏవైతే ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే బోధనలో భాగం అవుతారనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అనేది అటు అధ్యాపకుల వైపు నుంచి వస్తున్నటువంటి ఆందోళన. మొత్తంగా చూసినట్లయితే కనుక స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ని భాగం చేయడం ద్వారా ఎవరైతే విద్యార్థులు ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు సన్నగితాయి. బీటెక్ వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళ ఆశ అడియాసగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కేవలం స్కిల్ లేబర్గా వాళ్ళు మిగిలిపోయే ప్రమాదం ఉంటుందనేది విద్యార్థుల వైపు నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండగా అటు అధ్యాపకుల నుంచి కూడా రేపు వారికి సంబంధించిన వేతనాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి భరోసా కల్పిస్తారు, ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెబుతోంది అనే వివరాలు తెలియడం లేదు. కాబట్టి ఇది అగమ్య గోచరంగా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే
ఒక ప్రక్రియగా కూడా ఈ విధానాన్ని అటు అధ్యాపకులు విద్యార్థులు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా దీనిపైన స్పందించాలని చెప్పేసి ఏదైతే కార్మిక శాఖలు అంటే శక్తిగా పేరు మార్చి శక్తి విభాగం లోపలికి ఈ స్కిల్ యూనివర్సిటీని తీసుకురావాలని, ఆ స్కిల్ యూనివర్సిటీలోనే పాలిటెక్నిక్ విద్యని కూడా భాగం చేయాలనేటువంటి చర్య చేపడుతూ ఏదైతే జీవో నెంబర్ 97 తీసుకొచ్చారో దాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి అటు విద్యార్థులు, అధ్యాపకులు సైతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తక్షణం వాళ్ళ చర్యలు తీసుకోకపోతే కనుక ఏవైతే నిరసనలు చేపడుతున్నారో వాటిని మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.